everyone. First of all, thank you for clicking this video. Welcome to my channel English Path with Adarbi. I got a very beautiful solution for your big problem. What is that? That is English. I think you all say yes. Am I correct, guys? ఈ ప్రెజెంట్ సొసైటీలో ఇంగ్లీష్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అది మనందరికీ తెలుసు. మనం ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు కంప్లీట్ చేసినా, పీజీలు కంప్లీట్ చేసినా, ఎంత చదివినా కానీ, ఏ కోర్స్లో మన ఎడ్యుకేషన్ ఉన్నా కానీ వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. బికాస్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మన సబ్జెక్ట్ మీద కామన్గా మనకి ఉండాల్సిన నాలెడ్జ్ దేని మీద ఉండాలి? ఇంగ్లీష్ మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా ఎడ్యుకేషన్ అంతా సైన్స్ మీద కంప్లీట్ అయింది, లేదా కంప్యూటర్స్ మీద కంప్లీట్ అయింది. సో నేను ఇప్పుడు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో వాళ్ళు ఇంటర్వ్యూర్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి? మీకు ఇంగ్లీష్ వచ్చా? కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బెటర్గానే ఉన్నాయా? సో ఇలా మనల్ని ఇంగ్లీష్ అనేది ఒక పెనుభూతం లాగా వెంటాడుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ 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 అనే వర్డ్ మనకి చాలా ఇరిటేటింగ్గా వినబడుతుంది, అంతే కదా? అయితే ఈ ఇంగ్లీష్ని మనం ఒక ఇరిటేటింగ్ వర్డ్లా తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంగ్లీష్ అనేది ఒక ప్రాబ్లమేటిక్గా తీసుకోకండి. దాని మీద ఇష్టం పెంచుకోండి. అది ఒక ప్రాబ్లమేటిక్గా తీసుకుంటే మనకి ఇంగ్లీష్ ఎప్పటికీ కూడా రాదు. దాని మీద ఇష్టం పెంచుకోండి. మేము ఇంగ్లీష్ ఎలా అయినా మాట్లాడాలి, ఎలా అయినా సరే అందరితో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అన్న ఒక మోటివేషన్ అనేది మీలో మీరు కల్పించుకోండి. అప్పుడు డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతూజియాస్టిక్గా ఉంటారు. డెఫినెట్గా మీరు ఇంగ్లీష్ నేర్చుకొని తీరుతారు. అయితే మేడం, మరి మేము ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి? సో మాకు ఇంగ్లీష్ రావాలంటే ఏం చేయాలి? ఎలా ప్రాక్టీస్ అవ్వాలి? సో ఎటువంటి ఫార్ములాస్ అనేది మేము ఫాలో అవ్వాలి అని అంటే, ఐ విల్ గివ్ యూ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. అదేంటంటే, సో వి ఆల్ నో దట్ అవర్ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. సో మన మదర్ టంగ్ లాంగ్వేజ్ అనేది తెలుగు. మన చిన్నప్పటి నుండి కూడా మనకి తెలుగు ఎవరు కూడా ఇలా మాట్లాడాలి, ఇలా గ్రామర్ ఉంటుంది అని మనకి ఎవరు నేర్పించలేదు. సో చిన్నప్పటి నుండి మన చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ పెరుగుతూ మనం తెలుగు అనేది ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం. సో ఇదే ఫార్ములా మనకి ఇంగ్లీష్లో కూడా అప్లై అవుతుంది కదా. సో అదే విధంగా మనం ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ వింటూ, ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ, ఇంగ్లీష్ స్టోరీస్ చూస్తూ, లేదంటే ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ, స్టోరీస్ చదువుకుంటూ, ఇలా ఎక్కడ చూసినా ఇంగ్లీష్లో మనం ఎక్కువ మునిగామనుకోండి, డెఫినెట్గా మనకి ఇంగ్లీష్ మీద ఉన్న భయం అనేది అవాయిడ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి మాట్లాడగలిగే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం. అయితే మేడం, మరి మేము ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్టూడెంట్స్, మాకు మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు అని చెప్తా ఉంటారు. సో బేసిక్ లాంగ్వేజ్ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ గైడెన్స్, డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఒకవేళ మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. సో అయితే దీనికి ఏం చేయాలి? నేను డైలీగా యూట్యూబ్లో అనేది బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఖచ్చితంగా నా యొక్క క్లాస్ మీరు విని, సో నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు కూడా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెస్ అన్నీ కూడా మీలో మీరే ప్రాక్టీస్ అవ్వాలి. సెల్ఫ్ టాక్ అంటారు. సో సెల్ఫ్ టాక్ మీరే చేసుకోవాలి. అంటే మీకు ఎవరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ఎవరు ఉండరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్. అయితే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒక వర్డ్ మీరు తెలుగులో చూసారంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసే ఫీలింగ్ మీలో రావాలి, ఇష్టం మీలో రావాలి. అంటే ప్రతి దాంట్లో కూడా మీరు ఇంగ్లీష్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి. నెక్స్ట్, సో ఇప్పుడు సెల్ఫ్ టాక్ అయింది. సో ఇప్పుడు మీరు కొంచెం బాగానే మీలో మీరే ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటున్నారు, ఇంగ్లీష్ కొంచెం బాగానే మాట్లాడుకుంటున్నారు వితౌట్ ఫియర్. మీకు మీరు మాత్రమే సెల్ఫ్ టాక్. సో నెక్స్ట్ సెల్ఫ్ టాక్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రాక్టీస్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు రోజు కూడా
డైలీగా మీ ఫ్రెండ్స్తో ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారు కదా. సో అలా మాట్లాడుకున్నప్పుడు తెలుగులో మాట్లాడుకుంటారు. సో తెలుగు అవాయిడ్ చేసి నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఆ క్లాస్ మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేస్తారు. లేదంటే నేను చేసిన క్లాస్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. చేసి మీ ఫ్రెండ్స్తో మీరు ఫోన్ కాల్స్లో మాట్లాడుకోండి. సో మాట్లాడుకుంటే అంటే మీరు బయట వాళ్ళతో స్ట్రేంజర్స్తో మాట్లాడాలంటే కొంచెం ఫీల్ ఉంటుంది. నేను కాదు. సో మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవ్రీడే నేను యూట్యూబ్లో మీ గురించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీ మేనర్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటారు, బేసిక్ స్టూడెంట్స్ ఉంటారు, బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు. సో వాళ్ళ గురించి వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. సో వాళ్ళ గురించి వాళ్ళని మైండ్ సెట్లో పెట్టుకొని నేను ఈ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఎక్కువ ప్రాక్టీస్ అవ్వండి. సెల్ఫ్ టాక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు. నేను చెప్పిన క్లాస్ అనేది వినేసి మర్చిపోతే మీకు ఎప్పటికీ కూడా ఇంగ్లీష్ రాదు. మీకు నన్ను డైరెక్ట్గా డౌట్స్ అడిగి డైరెక్ట్గా మీకు ప్రాక్టీస్ కావాలి అనుకుంటే మే 6th నుండి అంటే ఈ రోజు నుండి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to like, share and subscribe my channel. Thank you.